జిల్లా బోగోలు మండలం సిద్దనపాలెం గ్రామంలో రైతులకు ఊరట లభించింది. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి రాజముద్రతో పొలం పట్టా పాస్ పుస్తకాలను ఘనంగా పంపిణీ చేశారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇంకపోతే పాస్బుక్లు జీవితంలో మనకు ఆస్తి భూమి. తల్లి తండ్రి జన్మనిస్తే తల్లి తండ్రి తన జ్ఞాపకార్థం ఒక భూమి ఇస్తే ఆ భూమికి మన తండ్రి పేరు ఉంటే గొప్ప, లేదా మన పేరు ఉంటే గొప్ప. కానీ ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనలో గతంలో మనం పొలాల్లో బాగా పంట పడితే దిష్టి తీసేదానికి చేమకుండి పెడతారంట. చేమకుండేనా అంతకుముందు అంటుండే ఏమైనా చేతుకుండి నేను కూడా వ్యవసాయం చేశాను కాబట్టి నాకు అంత గుర్తుంది. చిన్నప్పుడు ఆ కుండకి బాగా చుక్కలు పెట్టి తెల్ల చుక్కలు నల్ల చుక్కలు పెట్టి దిష్టి తగ్గేదానికి పెట్టారు. దురదృష్టం మంది ఆస్తి మన తల్లిదండ్రులు ఇచ్చారు. చెమటోడ్చి కష్టపడి ఆరుగాలం తిన్నామో తినలేదో కష్టపడలేదో 1 ఎకరా కొనుక్కోవడానికి మనం ఎంత కష్టపడితే, కానీ దుర్మార్గంగా తన రాష్ట్ర అప్పుల కోసం ఈ ఆస్తి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం కోసం సర్వేరాళ్ళ మీద జగన్ ఫోటో వేసుకున్నాడు, పాస్బుక్ల మీద జగన్ ఫోటో వేసుకున్నాడు. మన భూములన్నిటి మీద హక్కులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండేటట్టు యాక్ట్ తెచ్చాడు. అంటే రేపేదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లోన్ అవసరం వస్తే ఆస్తులు లేనప్పుడు మన ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి మనకు తెలియకుండానే, కారణం హద్దురాల మీద జగన్ ఫోటో, పాస్బుక్ల మీద జగన్ ఫోటో. ఈ భూమిని ఎప్పుడైనా కూడా కంట్రోల్లో తీసుకొచ్చేది తన కంట్రోల్లో పెట్టుకోవడానికి యాక్ట్ తెచ్చి ఈరోజు మన భూముల మీద మనకు హక్కు లేకుండా కూడా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి విముక్తి కలిగించి ఒక మంచి నాయకుడిని మీరు పట్టం కడితే చెప్పినట్టుగానే మళ్ళీ 8,000 కోట్లు ఈరోజు ఈ పాస్బుక్లు ముద్రించడానికి. దాదాపు మన జిల్లాకి 18 కోట్లు ఖర్చు అవుతుంది ఈ పాస్బుక్లు ముద్రించడానికి. ఒక దుర్మార్గమైనటువంటి ఎవరిది డబ్బు? ప్రజలు కట్టిన డబ్బు. తన ఫోటో ఏంది? నేను ఎమ్మెల్యే కాబట్టి నా ఫోటో కూడా వేసుకోవాలా? ఎవరి ఆస్తి అయితే ఉందో వాళ్ళ ఫోటో వేసుకోవాలి. ఈ బొమ్మ ఉందే, ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళని చెప్పుకునే దానికి గుర్తు ఈ పూర్ణ కుంభం. ఇది మన చిహ్నం. దీన్ని చూడంగానే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చెప్పచ్చు. ఇది మన గుర్తు. ఇది ఉండాల్సిన పాస్బుక్ మీద. కానీ దుర్మార్గంగా తన ఫోటో వేసుకున్నాడు. ఈ రోజున మన ముఖ్యమంత్రి మీకోసం, మన అందరి కోసం ఈ పాస్బుక్లో మీకు చాలా సంపద ఉంది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. దీంట్లో ఈ పాస్బుక్ని, గతంలో ఉన్న పాస్బుక్ని రద్దు చేస్తూ ఈ పాస్బుక్ని మీకు ఇచ్చేటప్పుడు మీకు దీంట్లో చాలా చూపించారు. ఒకటి, ఈ పాస్బుక్ని తెలుగులో ముద్రించారు, ఇంగ్లీష్లోనూ ముద్రించారు. మొదటి పేజీని తెలుగులో ముద్రించారు, 2వ పేజీలో ఇంగ్లీష్లో కూడా ముద్రించారు. ఎందుకంటే నువ్వు తెలుగుడివి, రేపు ఇంగ్లీష్ వాడు వచ్చి నువ్వు అమ్మదలుచుకున్నప్పుడు కొన్నప్పుడు వాడికి రికార్డు అర్థం కాదేమో. ఏదన్నా ఇంకొకరు మన ఊరికి తమిళనాడు వాళ్ళు వచ్చి ఎవరైనా పొలాలు అమ్ముతారంటే కొంటే వాడికి ఈ పుస్తకం తెలుగులో ఉంది కాబట్టి అర్థం కాదని 2వ పేజీలో మొత్తం సమాచారాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టారు. తెలుగులో ఉంది ఒక కాగితం, 2వ కాగితం ఇంగ్లీష్లో పెట్టారు. చేస్తూ మీకున్నటువంటి సమాచారం ఎంత గొప్పదంటే
ఈరోజు మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ పెద్దలందరూ ప్రతి ఒక్కరూ వాట్సాప్లో వాడుతున్నారు, ప్రతి ఒక్కరూ ఫోన్లో వాడుతున్నారు. మీరు బ్యాంకుకు పోయి బ్యాంక్ మేనేజర్కి పాస్బుక్ ఇచ్చి నాకు లోన్ ఇవ్వమంటే ఆయన్ని మీరు పోయి పొలం చూపించాల్సిన అవసరం లేదు. దీంట్లో ఈ గుర్తుందే, ఈ గుర్తు దీన్ని క్యూఆర్ కోడ్ అంటారు. క్యూఆర్ కోడ్, దీన్ని క్యూఆర్ కోడ్ ఆన్ చేయగానే ఈ గుర్తు మీద ఫోటో తీయగానే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. బ్యాంకు మేనేజర్ మీకు లోన్ ఇచ్చేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ కొట్టగానే మీ సమాచారం అంతా వస్తుంది. అదేవిధంగా మీ భూమి ఎక్కడ ఉందనేది ఈ క్యూఆర్ కోడ్ కొట్టగానే మీ భూమి ఎక్కడ ఉందో ఇమీడియట్గా తెలుస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల భూమి మా నాన్న పొలం చేస్తున్నాడు, కన్న కొడుకే, నేను ఎప్పుడు ఆ పొలం పోలా, తీరా మా నాన్న అర్ధంతరంగా చనిపోయాడు. ఇప్పుడు ఆ భూమి ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఈ లోపల పక్కోడు ఆక్రమిస్తాము. ఈరోజు ఏమి లే, ఈ క్యూఆర్ కోడ్ మీద కానీ స్కాన్ చేస్తే ఈ భూమి ఎక్కడ ఉందో అదే మనల్ని తీసుకుపోతుంది. ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ మీద మనం కెమెరా ఆన్ చేసి మనం కానీ క్యూఆర్ కోడ్ మీద కానీ కొట్టగలిగితే నేను కొడుతున్నా, ఇప్పుడు కొడితే 5 వచ్చింది. అంటే నేను ఇక్కడి నుంచి హైవే దగ్గరికి పోయి ఆ రోడ్లో నుంచి రోడ్డుకి పరవటగా పోతే ఈ భూమి ఇక్కడ ఉందని చూపిస్తుంది. ఈ భూమి ఎవరిదంటే ఆట్ల పుష్ప పొలం. ఇది ఎక్కడ ఉందంటే దాంట్లో ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఇలా పోయి ఆ రోడ్లోకి పోయి రోడ్డు నుంచి మనం పరవటగా పోయి నెల్లూరు వైపు పోయి అక్కడి నుంచి పరవటగా పోతే ఇక్కడ భూమి ఉందని చెప్పి ఈరోజు చూపిస్తుంది. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక ఇది. అంటే మన భూమి ఎక్కడ ఉందో కూడా అంటే ఈ అందరికి అనుభవం ఏమైనా పాస్బుక్ ఇచ్చారని కాదు, దీని వెనక ఒక టెక్నాలజీ ఉంది, ముందు చూపు ఉంది. మన భూమి మనకి ఎక్కడ ఉందో ఉంది. తర్వాత పేజీలో మీకు ఫ్యూచర్లో ఏమైనా ఎంఆర్ఓలు, కొత్తగా వచ్చిన ఎంఆర్ఓలు లేదంటే ఊర్లో నాయకులు మళ్ళా మీరు ఓటీ లేదనో లేదంటే ఏదైనా వ్యక్తిగత కక్షలుండి ఏదైనా మార్పిస్తారనో లేదంటే మీ ఊరు కొత్తగా వచ్చిన విఆర్ఓ ఏదైనా ఇబ్బందులు పెడతారన్న భయం లేకుండా మీ భూమి ఎలా ఉందనేది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని దీన్ని మార్చే దమ్ము ఎవరికి లేదు. ఇక్కడ మీ భూమికి సంబంధించిన అన్ని హద్దులు దీంట్లో వేసేసారు. మీకు తెలియదు ఈ రీసర్వేలో ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడారో అన్ని రకాలుగా ఉపయోగపడింది ఈ పాస్బుక్. ఇది మనకి జీవితాన్ని నేర్పేటువంటి పాస్బుక్. ఈరోజు మన భూమి అనే దానికి హక్కు రిజిస్ట్రార్స్లో కాగితాలు ఉన్నా లేకపోయినా ఈ ఒక్క పాస్బుక్ మన జీవిత నుదుటి బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.